మన పూర్వీకులు కొన్ని సామెతలు మన మధ్య పెట్టి వెళ్ళిపోయారండి. తాటాకు చెప్పులు ఎవరు భయపడరు. గాలి వస్తే తాటాకులు అనేవి ఎగురుతుంటాయి, గాలి తాగిపోతుంటాయి. అలాంటి తాటాకు చెప్పులు ఏ రోజు భయపడతాయి. సప్త సముద్రాలు దాటి ఉంటే నేను తీసుకొస్తానంటే సప్త సముద్రాలు కాదు, నువ్వు తలుసుకుంటే ఎక్కడి నుంచి తీసుకొస్తాను, ఎంత ఎక్కడికి తీసుకొస్తాను, ఎవరి దగ్గర తీసుకొస్తావు, అది కాదు కావాల్సింది. ఇక్కడ స్కామ్ జరిగిందా లేదా, అవినీతి చేశారా లేదా, అక్రమాలు చేశారు లేదా, భూకబ్జాలు చేశారు లేదా, రాష్ట్రాన్ని దోచారు లేదా, రాష్ట్రాన్ని అవినీతిగా మార్చారు లేదా, బడుగు బలహీన వర్గాల్ని మనకు కొట్టారు లేదా, ఎస్సీ ఎస్టీ వాళ్ళని రోడ్డు చంపి పేదలు పోసారు లేదా లేదు మనం తెలుసుకోవాలి తప్ప అనేది ఆయనకి వర్తించాలి తప్ప మాకు వర్తిస్తుందని సభముఖంగా తెలియజేస్తాం. అక్రమార్షులు ఆయనకి ఏం కొత్తటండి, ఇందులో ఆయన జైల్లో మరి 12 నెలల 16 నెలలు జైలు పోల్చి వచ్చాడా లేదా? ఈవేళ రాష్ట్రంలో ఎటువంటి తప్పు చేయకుండా శిక్షలు అనిపిస్తున్నారంటే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలే. తప్పులు చేసి శిక్షలు అనిపిస్తున్నారు ఎవరైనా ఉన్నారంటే వారు వైఎస్ఆర్ కార్యకర్తలు, వైఎస్ఆర్ లీడర్లని అందరికీ తెలుసు.